అందరికీ నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం. దీనికి సంబంధించి అనేక మందికి అనేక అపోహలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే పెరుగు మంచిదా, మజ్జిగ మంచిదా, పాను అంటే కిల్లి వేసుకోవడం మంచిదా. ఈ మధ్య కొత్త ట్రెండ్ రాగి చెంబులో నీళ్లు తాగాలి, ఇది సర్వరోగ నివారణి. అది నిజమేనా? అదేవిధంగా మంచినీళ్ళు తాగాలి, ముందు తాగాల భోజనానికి, భోజనం మధ్యలో తాగాల, భోజనం అయిపోయాక తాగాల. కొంతమంది వాటర్ థెరపీ పేరుతో ఉదయం పొద్దున్నే లేవగానే ఒక 5 లీటర్ నీళ్లు తాగాలి, అది సర్వరోగ నివారణి, మొత్తం బాడీని శుభ్రం చేస్తుంది. కొంతమంది ఫ్రిడ్జ్ లో నీళ్లు తాగితే బాడీ చల్లబడుతుంది, ఉదయం లేవగానే నీళ్లు తాగాలి. ఈ విధంగా అనేకమైనటువంటి విషయాలపైన మనకి అనేక అపోహలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా క్లుప్తంగా ఒక్క 3 నిమిషాల్లో తీర్చే ప్రయత్నం చేస్తా. మొదటిది, పెరుగు మంచిదా, మజ్జిగ మంచిదా? మజ్జిగలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మజ్జిగ అనేది తేలికగా జీర్ణమవుతుంది, బాడీకి హైడ్రేషన్ వస్తుంది. కాబట్టి మజ్జిగ తాగటం ఉత్తమం. అయితే పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి, ఆరోగ్యానికి మంచిది. ఈ యొక్క పెరుగు తాగటం వల్ల మనిషి బరువు పెరుగుతాడు. అదేవిధంగా మలబద్ధకం ఉన్న వాళ్ళైతే కనుక మజ్జిగ తాగటమే శ్రేయస్కరం. బరువు పెరగాలి అనుకుంటేనే పెరుగు తాగాలి. అదేవిధంగా గ్యాస్ అంటాం, ఇటువంటి ఆమ్లత్వం ఎక్కువగా ఉన్న వాళ్ళు మజ్జిగ తాగాలి. రెండవ అంశం ఏంటంటే తాంబూలం. కిల్లి వేసుకోవటంలో దానిలో ఉండేటువంటి తమలపాకులు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటాయి కాబట్టి అది ఆరోగ్యానికి మంచిది. కానీ తాంబూలంలో వాడేటువంటి సున్నం కానీ ఒక్క గాని అవి ఆరోగ్యానికి మంచివి కావు. అవి ఎక్కువగా వాడితే గనక క్యాన్సర్ లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కిల్లీని వదిలివేయటం శ్రేయస్కరం. మూడవది, రాగి చెంబులో నీళ్లు తాగితే అన్ని రోగాలు నయమైపోతాయి. ఈ కొత్త ట్రెండ్ బయలుదేరింది. యాక్చువల్ గా మనం తాగే నీళ్లు మంచి నీళ్లు, ఆ మంచి నీటినే రాగి చెంబులో పోస్తాం. కాబట్టి రాగి చెంబులో పోయటం వలన ప్రత్యేకమైన పోషకాలు ఏవి వచ్చి దాంట్లో జాయిన్ కావు. మంచిగా లేనటువంటి నీటిని ఈ యొక్క రాగి చెంబులో పెట్టినప్పటికీ కూడా రాగి నుంచి వచ్చేటువంటి రాగి అయాన్లు కూడా కొద్ది శాతం మాత్రమే ఈ నీటిని శుభ్రం చేస్తాయి. కానీ ఆరోగ్యానికి హాని కలిగించే లక్షణాలు ఉన్న నీటిని రాగి అయాన్లు పూర్తి స్థాయిలో రక్షించలేవు. కనుక రాగి చెంబులో నీళ్లు తాగితే రోగాలు తగ్గిపోతాయి అనేది అపోహ మాత్రమే. 100% మనము దేని ద్వారా నీళ్లు తాగినప్పటికీ సురక్షితమైన మంచినీటి మాత్రమే తాగాలి. ఇంకా రాగి చెంబులు నీళ్లు అలా ఉంచితే గనక వాటిల్ని శుభ్రం కడగపోవడం వల్ల ఎక్కువగా రాగి నీళ్లు ఇట్లా తాగుతూ ఉంటే గనక ఈ రాగి అయన్ల వల్ల కూడా రాబోయే కాలంలో కాపర్ టాక్సిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాగి చెంబులు నీళ్లు అన్ని రోగాలకి మంచిది అనేది, దానిలోనే నీళ్లు తాగాలి అనేది వాస్తవం కాదు. గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలా, ఇది మంచిదా? గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే నరాల నొప్పి గాని, అదేవిధంగా బాడీ తేలిగ్గా ఉండడానికి గాని, కండరాల చలనానికి కానీ, బరువు తగ్గడానికి కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది. అయితే ఎక్కువ వేడిగా ఉండే నీటిని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ వాడకూడదు. నీళ్లు ఎప్పుడు తాగాలి? భోజనానికి ముందు తాగాల, భోజనం చేస్తూ ఉన్నప్పుడు తాగొచ్చా, భోజనం చేసిన తర్వాత నీళ్లు తాగడం మంచిదా? మొదటిది, భోజనానికి ముందు నీళ్లు తాగకూడదు అని అంటారు. కానీ భోజనానికి ఒక అరగంట ముందు నీళ్లు తాగటం వల్ల ఆకలి తగ్గుతుంది అని కాదు, కానీ తీసుకునే ఆహారం యొక్క క్వాంటిటీ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి అది మంచిది. రెండవది, భోజనం మధ్యలో నీళ్లు తాగకూడదు అనేది ఏమీ లేదు. భోజనం మధ్యలో కూడా నీళ్లు తాగవచ్చు. ఆ తాగటం వల్ల మన తినే ఆహారం జీర్ణక్రియ త్వరితంగా జరుగుతుంది, మంచిది. అతి ఎక్కువగా నీళ్లు తాగితే కనుక జీర్ణక్రియ మందగించే అవకాశం ఉంటుంది. మూడవది, భోజనం అయిపోయిన వెంటనే నీళ్లు తాగితే గనక పెప్సిన్ అనే ఎంజైము బలహీనపడి మన జీర్ణక్రియ మందగించవచ్చు. కనుక భోజనం అయిపోయిన తర్వాత ఒక పావు గంట అరగంట తర్వాత మంచిని తాగొచ్చు. ఈ నీళ్లు తాగే ప్రక్రియ భోజనం మధ్య ముందు తర్వాత అనే విషయం గురించి కూడా, ఈ విషయాలన్నీ కూడా సైంటిఫిక్ గా ఉన్నటువంటి జర్నల్స్, డాక్టర్ల నుంచి మాత్రమే తీసుకున్న సమాచారము. వాటర్ థెరపీ అంటే ఉదయం లేవగానే నీళ్లు తాగేయాలి. మొత్తం బాడీ అంతా ఫ్రెష్ అయిపోతుంది, బాడీలో ఉండే మలినాలు మొత్తం అన్ని వెళ్ళిపోతాయి. కాబట్టి ఇబ్బడి ముబ్బడిగా 4-5 గ్లాసులు 6-7 గ్లాసులు తాగేటువంటి పరిస్థితిలో ఒక థెరపీగా, ఒక చికిత్సలాగా చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. 100% 1 లేదా 2 నీళ్లు తాగటం అవసరము. ఎందుకంటే బాడీ నైట్ అంతా కూడా నిర్జలీకరణంగా ఉంటుంది కాబట్టి, హైడ్రేషన్ గా ఉంటుంది కాబట్టి మనం వాటర్ తాగటం అనేది మంచిది. కానీ 4, 5, 6 గ్లాసులు తాగటం వల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా మన
బాడీలో సోడియం లెవెల్స్ తగ్గిపోయి దానివల్ల వేరే విధమైనటువంటి ఆరోగ్య సమస్య తలెత్తే అవకాశం ఉంది. కనుక మితంగా తాగటం అవసరం, ఉత్తమం కూడా. ఫ్రిడ్జ్ లో చల్లని తాగకూడదు, తాగితే ఆరోగ్యం పాడైపోతుందని ఒక అపోహ ఉంది. అయితే ఎక్కువ అతి చల్లగా కాకుండా మామూలు చల్లగా ఉన్న నీరు తాగటం వల్ల ఎటువంటి నష్టము లేదు. బయట వేడిగా ఉంది కాబట్టి శరీరం కూడా చల్లబడుతుంది. ఈ చల్లటి నీరు ఎక్కువ తీసుకుంటే కనుక ఆహారం అరిగే స్థాయి మందగిస్తుంది, తగ్గుతుంది. కనుక మలబద్ధకం ఏర్పడే అవకాశం ఉంటుంది. అదే కొంతమందికి శ్వాసకోశ వ్యాధులు, ప్రత్యేకమైన సమస్యలు ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ లో వాటర్ తాగకుండా ఉండటం మంచిది. ఇతరత్ర అయితే కనుక సాధ్యమైనంత కొద్ది మోతాదులో చల్లని నీళ్ళు తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. ఇవన్నీ కూడా అపోహల మీద అభిప్రాయాలు ఇచ్చాము. దీనికి సంబంధించి మీరు మాతో ఏకీభవిస్తున్నారా లేదా ఇంకా ఏదైనా సూచనలు చేస్తున్నారా? కామెంట్ బాక్స్ లో మీ కామెంట్లను ఇవ్వండి.